Now rotation of axis, translation of axis is completed. Now we are going to learn about rotation of axis, the second topic in this chapter. The second chapter, transformation of axis, translation of axis, your first topic completed, and now we are in your second topic, rotation of axis. Just listen. Rotation of axis. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి మనం ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం, మీరు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ లో షిఫ్టెడ్ పాయింట్ అనేది చూసారు. షిఫ్టెడ్ పాయింట్ ట్రాన్స్లేషన్ లో, మరి రొటేషన్ లో ఏం చూస్తారంటే యాంగిల్ అనేది చూస్తున్నారు. మరి రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో మీరు పర్టికులర్ గా అబ్జర్వ్ చేసేది, ఇలా ఉన్న ఒక యాక్సిస్ లో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ దగ్గర ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, యాంగిల్ థీటా. రొటేట్ అవుతుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్తాం కదా, అలాంటిది ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆ యాంగిల్ ని మనం థీటా అని తీసుకుంటాం. సో రొటేషన్ ఆఫ్ యాక్సిస్ కూడా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఉంటాయి. మనం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ కి ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్స్ చూసాం. స్మాల్ ఎక్స్ స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, ఓల్డ్ కోఆర్డినేట్స్ న్యూ కోఆర్డినేట్స్ అని ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ చూసాం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ కి. అక్కడ ఏం చూసాం కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఇస్ ఈక్వల్స్ టు capital Y plus K. H comma K is the shifted point. Small x small y old coordinates, capital X capital Y new coordinates. ఇది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. మరి ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ లో ఉన్నాం ఈ చాప్టర్ లో. సెకండ్ టాపిక్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. అందులో రొటేట్ అవుతుందంటే ఒక యాంగిల్ తోనే రొటేట్ అవుతుంది. మనం రొటేట్ చేయాలి అంటే మీరు కెమెరాను కూడా రొటేట్ చేయాలన్నా కూడా ఒక యాంగిల్ తో రొటేట్ చేస్తారు. సో యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాంగిల్ అనే పాయింట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ లో రాదు, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లోనే మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. మరి యాంగిల్ అనేది ఫామ్ అయింది అంటే మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇవి ఎలా అవుతాయి? ఓల్డ్ కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వై, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఆర్ న్యూ కోఆర్డినేట్స్. వీటి ఫార్ములాస్ ఏమవుతాయో చిన్న షార్ట్ కట్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. రెడీ? ఒక బాక్స్ చూపిస్తున్నాను మీకు. ఇందులో స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఉంది. ఇక్కడ మీకు సైన్ థీటా అండ్ కాస్ థీటాతో యూజ్ ఉంది. ఎలా గుర్తుపెట్టుకోవాలని షార్ట్ కట్ చూడండి. కాస్ థీటా క్రాస్ గా అగైన్ కాస్ థీటా, కాస్ థీటా కాస్ థీటా అని క్రాస్ గా రాస్తున్నాను. ఇక మిగిలింది ఏంటి? సైన్ థీటా సైన్ థీటా, ఇలా క్రాస్ గా కాస్ థీటా కాస్ థీటా, సైన్ థీటా సైన్ థీటా అని కాస్ థీటా అని యూజ్ చేస్తాం. ఎందుకంటే సైన్ థీటా కాస్ థీటా తెలిస్తే ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ని కూడా మనం ఈజీగా నేర్చుకున్నాం 10th క్లాస్ లో. సైన్ కాస్ చాలా ఇంపార్టెంట్. సరే చూడండి, ఇక్కడ ఒక చిన్న సింబల్ మైనస్, మిగతా ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటే నెగిటివ్ అవుతుంది. కాస్ కాస్ క్రాస్ గా రాసుకుంటున్నాం, కాస్ థీటా అని క్రాస్ గా రాస్తున్నాం, సైన్ థీటా కూడా క్రాస్ గా రాస్తున్నాం. బట్ ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే మైనస్ అనేది ఉంచితే చాలు. మరి ఇది ఒక్క బాక్స్ గుర్తుంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంతా మనం చేసేయచ్చు. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ చేయడానికి మనం యూజ్ చేసిన స్మాల్ ఎక్స్ స్మాల్ వై మీకు తెలుసు, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ క్యాపిటల్ వై ప్లస్ కే. మరి ఇక్కడ ఈ బాక్స్ ఒకటి గుర్తుంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అనేది ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఎలా చేయాలో చూద్దాం. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఆర్ అవర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఆర్. ఏంటి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ అనేది చూద్దాం. సో ఒకటి స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై, ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై. ఎప్పుడు ఇది యూజ్ చేస్తాము? స్మాల్ ఎక్స్ లోంచి క్యాపిటల్ ఎక్స్ లో కన్వర్ట్ చేయడానికి కదా. క్వశ్చన్ లో 2 రకాలు అడుగుతాడని మీకు చెప్పాను. ఒకటి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్. సెకండ్ వన్, ఫైండ్ ది ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అడుగుతారు. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మీరు చేంజ్ చేసుకోవాలి, అంటే స్మాల్ ఎక్స్ నుంచి క్యాపిటల్ ఎక్స్ లోకి, క్యాపిటల్ ఎక్స్ నుంచి స్మాల్ ఎక్స్ అంటే అది ఒరిజినల్ ఈక్వేషన్. అంటే మీ సొల్యూషన్ స్మాల్ ఎక్స్ లో ఉందంటే ఫైనల్ సొల్యూషన్ అది ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. అదే మీ ఫైనల్ సొల్యూషన్ క్యాపిటల్ ఎక్స్ లో ఉందంటే అది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. అది క్వశ్చన్ లో బాగా గమనించి చేయాలి. ఇది రొటేషన్ అంటే క్వశ్చన్ లో ఖచ్చితంగా ఏం కనిపిస్తుంది? యాంగిల్ అనే పాయింట్ కంపల్సరీగా కనిపిస్తుంది. అలా కూడా గుర్తుపట్టచ్చు. మీకు డౌట్ కూడా ఉండొచ్చు, క్వశ్చన్ ని చూస్తారు ఎలా గుర్తుపట్టాలి సార్, ఇది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ కి సంబంధించిన క్వశ్చన్ లేదా రొటేషన్ ఆఫ్ యాక్సిస్ సంబంధించిన క్వశ్చన్ అని ఎలా గుర్తుపట్టాలంటే యాంగిల్ అనేది కనిపిస్తే క్వశ్చన్ లో మీకు
నో డౌట్ అది రొటేషన్ ఆఫ్ యాక్సిస్. క్వశ్చన్ లో కూడా మీకు రొటేటెడ్ అనే కనిపిస్తుంది, షిఫ్టెడ్ పాయింట్ అని కనిపిస్తే అది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. మరి ఈ యాంగిల్ కి సంబంధించిన దాంట్లో స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఏమవుతుంది టేబుల్ గుర్తుపెట్టుకుంటే చాలా అంటున్నాను. కాస్ థీటా క్రాస్ గా రాసుకున్నాం, సైన్ థీటా కూడా క్రాస్ గా రాసుకున్నాం. ఇక్కడ ఒకటి మైనస్. ఇప్పుడు చూడండి సింపుల్, స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ రో వైజ్ చూడండి. ఫస్ట్ రో చూస్తే స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై ఇంటూ సైన్ థీటా. చూడండి స్మాల్ ఎక్స్ కి ఫార్ములా ఇది మీకు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. మరి ఇలాగే స్మాల్ వై ఏమవుతుంది మనం గెస్ చేయొచ్చు. స్మాల్ వై ఈక్వల్స్ ఏమవుతుంది క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. స్మాల్ ఎక్స్ స్మాల్ వై అంటే ఇవి ఏంటి? స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనేవి ఒరిజినల్ కోఆర్డినేట్స్. ఓకే, ఒరిజినల్ కోఆర్డినేట్స్. మరి క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై న్యూ కోఆర్డినేట్స్. మరి క్యాపిటల్ ఎక్స్ ఏమవుతుంది? ఇప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఏం చూసాం? రో వైజ్ చూసాం. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కావాలంటే కాలం వైజ్ చూడాలి. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కాలం వైజ్ చూడండి. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ కాస్ థీటా, ఎలా రాస్తున్నాను అనేది ఇంపార్టెంట్. ఎక్స్ ఇంటూ కాస్ థీటా ప్లస్ వై ఇంటూ సైన్ థీటా. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. క్యాపిటల్ ఎక్స్ ని ఎలా రాస్తున్నాను చూడండి, కాలం వైజ్ ఎక్స్ ఇంటూ కాస్ థీటా ప్లస్ వై ఇంటూ సైన్ థీటా. మరి క్యాపిటల్ వై ఎలా రాయాలి చూడండి, మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ థీటా ప్లస్ వై ఇంటూ కాస్ థీటా ఇది క్యాపిటల్ వై. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ ఎక్స్ నుంచి క్యాపిటల్ ఎక్స్ లో క్యాపిటల్ వై లో కన్వర్ట్ చేయడం చూసారు. స్మాల్ వై నుంచి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై లో, అదే క్యాపిటల్ లెటర్ ఉంటే స్మాల్ ఎక్స్ లో కన్వర్ట్ చేసేదానికి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ అంటాం. దీస్ ఆర్ టూ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్. థీటా అనేది కనిపించిందంటే మనకు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ టేబుల్ కూడా తెలియాలి. అంటే సైన్ థీటాని కాస్ థీటాని మనకి 0 degrees లో 30 degrees లో 45 degrees 60 degrees 90 degrees టేబుల్ వాల్యూస్ ఉన్నాయి. సైన్ 0 10th క్లాస్ లో నేర్చుకునేటారు 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. మరి కాస్ 0 1, కాస్ 60 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2 0. సో ఈ టేబుల్ వాల్యూస్ లో సైన్ థీటా కాస్ థీటా తెలిస్తే చాలు. ఇది మనం ఆల్రెడీ 10th లో నేర్చుకుంటాం. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో నుంచి ఈ యొక్క బాక్స్ ద్వారానే ఈ రెండు రాయగలిగాము. సో బాక్స్ గుర్తుంటే ఇవి ఎలా రాయాలో ఈజీగా నేర్చుకోవచ్చు రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో. అండ్ ఈ వాల్యూస్ తెలిస్తే మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఇవి మీ బేసిక్స్. సో రొటేషన్ ఆఫ్ యాక్సిస్ బేసిక్స్ చూసాము. ఇప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలో కూడా చూస్తాం. ఫస్ట్ క్వశ్చన్. మరి ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనకి ఏమి ఇచ్చారనేది చూద్దాం. When the axis are rotated through an angle ఎంత ఇచ్చాడని చూడాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్వశ్చన్ లో రొటేటెడ్ అని కనిపిస్తానే మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఈ చాప్టర్ నుంచి 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, రెండోది రొటేషన్ ఆఫ్ యాక్సిస్. మరి ఈ క్వశ్చన్ చూస్తూనే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో ఉంది ఈ మోడల్ అని మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే రొటేటెడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఒకవేళ ఇది చూడడం మీరు మర్చిపోయినా కూడా మీకు ఇంకోటి ఏం కనిపిస్తుంది, ఇక్కడ యాంగిల్ కనిపించిందంటే అది రొటేషన్ ఆఫ్ యాక్సిస్ కు సంబంధించింది. సో అందుకే మీ ఫస్ట్ పాయింట్ ఏం రాయాలి అనేది కూడా ఇక్కడే చూపిస్తున్నాం. మీకు యాంగిల్ ఇచ్చేసారు 45 degrees. సో గివెన్ యాంగిల్ is denoted by theta equals to 45 degrees. సో ఒక యాంగిల్ ఇచ్చేసారు theta equals to 45 degrees. మరి ఇంకేం ఇచ్చాడు ఈ క్వశ్చన్ లో? ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే స్మాల్ ఎక్సా క్యాపిటల్ ఎక్సా అనేది ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే చేంజ్ అయిందంటే కొత్తది అంటే స్మాల్ ఎక్స్ ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్ అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్ ని మీరు దేంట్లో మార్చుకోవాలి? స్మాల్ ఎక్స్ ని క్యాపిటల్ ఎక్స్ లోకి, స్మాల్ వై ని క్యాపిటల్ వైకి. ఎందుకంటే వాడే ఇచ్చేసాడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ నేను ఇస్తున్నాను మీకు. మీరు ఏం కనుక్కోవాలంట? ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోవడం అంటే సొల్యూషన్ దేంట్లో ఉండాలి? స్మాల్ ఎక్స్ లోనా క్యాపిటల్ ఎక్స్ లోనా? ఒరిజినల్ అంటే అర్థం స్మాల్ ఎక్స్. ఒరిజినల్ కోఆర్డినేట్స్ అంటే
అంటే ఓల్డ్ కోఆర్డినేట్స్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై, న్యూ కోఆర్డినేట్స్ అంటే ట్రాన్స్ఫార్మ్ అయింటివి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. సో ఫైనల్ సొల్యూషన్ దేంట్లో ఉండాలి మనకి ఒరిజినల్ ఈక్వేషన్ లో రావాలి. సో క్వశ్చన్ అర్థం చేసుకోవడం వస్తే ఇంటర్మీడియట్ లో స్కోర్ తెచ్చుకోవడం ఈజీ అనేది మనం ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు సెకండ్ చాప్టర్ లో కూడా మనం స్కోర్ చేయగలగాలి. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి. సో ఈ క్వశ్చన్ లో మీకు ఏమర్థమైందంటే ఒక యాంగిల్ ఇచ్చాడు, ఒక ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు, కనుక్కోవాల్సింది అంటే ఒక ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మరి నీకు తెలిసిన పాయింట్ ఏంటో రాసుకున్నాం, యాంగిల్ θ ఈక్వల్స్ 45 degrees అని. ఇప్పుడు ఏం చేయాలి, θ ఈక్వల్స్ 45 degrees అంటే మనం కనుక్కోవాల్సిన ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి వాడు ఇచ్చిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏంటో చూసుకోండి. 17x² - 16xy + 17y² = 225 కదా. సో ఇందులోంచి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు స్మాల్ ఎక్స్ ఏం కావాలి, క్యాపిటల్ ఎక్స్ అంటే మీకు ఏం ఫార్ములాస్ తెలియాలి, క్యాపిటల్ ఎక్స్ ఫార్ములా తెలియాలి, అలాగే క్యాపిటల్ వై ఫార్ములా తెలియాలి. మరి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఫార్ములా తెలియడానికి కోసం ఒక చిన్న బాక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక మ్యాజిక్ బాక్స్ లాగా, ఒక ట్రిక్ లాగా బాక్స్ లో ఏమని చూడండి, కాస్ θ కాస్ θ క్రాస్, కాసు కాసు క్రాస్ అంటాం, క్రాస్ గా ఉంది. సైను సైను క్రాస్, ఏమంటే ఇక్కడ మైనస్ తీసుకున్నారు. దీని నుంచి క్యాపిటల్ ఎక్స్ ఏమవుతుంది, క్యాపిటల్ వై ఏమవుతుంది మనం బేసిక్స్ తెలుసుకున్నాం. మరి ఇప్పుడు నేనేం రాస్తున్నాను చూడండి, క్యాపిటల్ ఎక్స్ ప్లేస్ లో డైరెక్ట్ గా మీకు తెలిసింది ఆల్రెడీ ఎక్స్ కాస్ θ, స్మాల్ ఎక్స్ కాస్ θ, ఇది క్యాపిటల్ ఎక్స్ అంటే కాలం చూడాలి, ఎక్స్ కాస్ θ ప్లస్ వై సైన్ θ. మరి క్యాపిటల్ వై మీరు గెస్ చేయొచ్చు, క్యాపిటల్ వై ఏం రాయాలి, మైనస్ ఎక్స్ సైన్ θ ప్లస్ వై కాస్ θ. సో బాక్స్ తెలియడం వల్ల ఫార్ములాస్ అనేవి ఈజీగా తెలిసిపోతున్నాయి. ఒక్కటి గుర్తుపెట్టడం వల్ల ఫార్ములా ఈజీ. ఇప్పుడు ఈ θ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ కాస్ θ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 45 degrees, ఎక్స్ కాస్ 45 degrees ప్లస్ వై సైన్ 45 degrees. ఇక్కడ అంతే మైనస్ ఎక్స్ సైన్ 45 degrees ప్లస్ వై కాస్ 45 degrees. మరి ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో మనం బేసిక్స్ లో టేబుల్ కూడా చెప్పుకున్నాం. ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో సైన్ కాస్ తెలిస్తే చాలు. ఇక్కడ కాస్ 45 degrees, కాస్ 45 అంటే 1/√2 ప్లస్ వై ఇంటూ సైన్ 45 అన్నా కూడా 1/√2. మీ 10th క్లాస్ కూడా ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఉంటుంది. మరి ఇక్కడ నుంచి ఏమవుతుంది చూడండి, ఎక్స్ 1 సార్ ఎక్స్, వై 1 సార్ వై. సో ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై √2. ఇది దేని ప్లేస్ లో రాయాలి మీరు, క్యాపిటల్ ఎక్స్ ప్లేస్ లో. క్యాపిటల్ ఎక్స్ ఎక్కడ కనిపిస్తుంది మీకు, ఈ క్వశ్చన్ లోనే కనిపిస్తుంది. ఏం ఈక్వేషన్ అది, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. అంటే ఈ స్మాల్ ఎక్స్ ప్లేస్ లో క్యాపిటల్ ఎక్స్ వస్తుంది, స్మాల్ వై ప్లేస్ లో క్యాపిటల్ వై వస్తుంది. వాడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వాడు మార్చాడు, మనం మార్చుకోవాలి. అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అందుకే క్యాపిటల్ ఎక్స్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, ఎక్స్ ప్లస్ వై బై √2. మరి క్యాపిటల్ వై ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి కూడా చూస్తున్నాం. క్యాపిటల్ వై ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి చూడండి, ఇక్కడ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ 45 1/√2 ప్లస్ స్మాల్ వై ఇంటూ కాస్ 45 అగైన్ 1/√2. అప్పుడు ఇక్కడ వై మైనస్ ఎక్స్ రాసిన కరెక్టే, మైనస్ ఎక్స్ ప్లస్ వై రాసిన కరెక్ట్. మనం కావాలంటే వై 1 సార్ వై మైనస్ ఎక్స్ 1 సార్ ఎక్స్, వై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై √2. సో క్యాపిటల్ వై ప్లేస్ లో ఏం రాయొచ్చు, మీరు మైనస్ ఎక్స్ ప్లస్ వై రాసిన కరెక్టే, వై మైనస్ ఎక్స్ రాసిన కూడా కరెక్ట్, నో ప్రాబ్లం. సో క్యాపిటల్ ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ వై బై √2. దీన్ని కూడా మీరు కావాలంటే ఏం రాయొచ్చు చూడండి, ఇంకా మీకు సింపుల్ గా దానిలాగే కావాలంటే దీన్ని కూడా వై ప్లస్ ఎక్స్ బై √2 కూడా రాయొచ్చు. ఎట్లా రాసిన కూడా కరెక్ట్. సో మన క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలనేది తెలుసుకున్నాం. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో వి నో వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ అండ్ వాట్ ఈస్ క్యాపిటల్ వై. మరి క్యాపిటల్ ఎక్స్ ని క్యాపిటల్ వై ని మనం మనకిచ్చిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. సో వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్, స్మాల్ ఎక్స్ ప్లస్ స్మాల్ వై డివైడెడ్ బై √2. వాట్ ఈస్ క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్, మీరు చూడండి వై ప్లస్ ఎక్స్ అని చెప్పాను అక్కడ, స్మాల్ వై ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై √2 ఆర్ స్మాల్ వై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై √2. అంటే వై ప్లస్ ఎక్స్ బై √2, వై మైనస్ ఎక్స్ బై √2. ఈ రెండింటిని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ ఎందుకు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై రాస్తున్నామంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ ఇచ్చారు కాబట్టి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై రాసుకున్నారు. మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, స్మాల్ వై ప్లస్ స్మాల్ ఎక్స్ డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వదు, స్మాల్ వై స్మాల్ ఎక్స్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ ఎక్స్ నుంచి
స్మాల్ ఎక్స్ లోకి స్మాల్ వై లో కన్వర్ట్ చేస్తున్నాం మనం, ఒరిజినల్ ఈక్వేషన్ కావాలి కాబట్టి. సో -16 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఇంటూ క్యాపిటల్ వై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ప్లస్ 17 into y square y minus x divided by root 2 whole square that equals to 225. So clear, transform ఇచ్చేసారు ఈక్వేషన్ మీకు, అందులోంచి మీరు స్మాల్ బై స్మాల్ ఎక్స్ లో కన్వర్ట్ చేసేసుకున్నారు క్లియర్ గా. అన్ని అంటే సొల్యూషన్ అంతా మనకి ఫైనల్ గా ఏమొస్తుంది, స్మాల్ ఎక్స్ లో స్మాల్ వై లో వస్తుంది. ఎందుకు దీంట్లో తెచ్చుకుంటున్నాం మనం, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ అన్నాడు కాబట్టి ఫైనల్ మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వై లో రావాలి. Capital X capital Y క్వశ్చన్ లో ఇచ్చేసాడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. నౌ సింప్లిఫికేషన్ 17 into a plus b whole square y square plus x square plus 2yx divided by root 2 whole square ఏం రాయొచ్చు, 2 రాసుకోవచ్చు. -16 into a plus b into a minus b a square minus b square divided by root 2 into root 2 ఏమవుతుంది 2 plus 17 into y square plus x square minus 2yx divided by 2 that equals to 225. Clear? ఇది a plus b into a minus b a square minus b square root 2 into root 2 2 అయిపోయింది. డినామినేటర్ అన్నిట్లో 2 ఉంది, న్యూమరేటర్ లో మల్టిప్లై చేయడమే. 17 into y square 17y square plus 17 into x square 17x square plus 17 2 34yx minus 16 into y square minus 16y square minus into minus plus 16x square plus 17 into y square 17y square plus 17x square minus 34yx that equals to, ఇంకా అన్నిటికీ డినామినేటర్ 2 2 2 అంటే అన్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటే మనకి డినామినేటర్ 2 అవుతుంది. 2 into 225 is 2 into 225 is 450 అంటే by 2 వస్తే డివైడెడ్ బై 2 రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇంటూ 2 అవుతుంది. 225 into 2 is 450. ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతుందా, 34yx క్యాన్సిల్ ప్లస్ మైనస్, ఇంకా x స్క్వేర్ ఏమన్నా చూడండి 17x స్క్వేర్ 16x స్క్వేర్ 17x స్క్వేర్ టోటల్ ఎంత అంటే 50x స్క్వేర్, x స్క్వేర్ 50 ఉన్నాయి. y స్క్వేర్ 17y స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ అంటే 1 ప్లస్ 17y స్క్వేర్ అంటే ఇక్కడ 1 ప్లస్ 17 ప్లస్ 18y స్క్వేర్ that equals to 450. 2 కామన్ తీద్దాం, 2 కామన్ తీస్తే ఏం రాయొచ్చు అండి, 25x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఈక్వల్స్ టు 450. 2 కామన్ తీయడం వల్ల 225 2 9 into 2 will becomes divided by 2. ఇప్పుడు మనకు ఒరిజినల్ ఈక్వేషన్ లో వచ్చిందని మనకు తెలుస్తుంది, x y కనిపిస్తుంది, స్మాల్ x స్మాల్ y. క్వశ్చన్ ఇచ్చిందేమో క్యాపిటల్ x క్యాపిటల్ y బికాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్ అని ఇచ్చాడు క్వశ్చన్, అది గుర్తుపట్టాలి పాయింట్. 2 స్టూడెంట్ ఏమవుతుంది, ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై 2 అప్పుడు 25x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 2 తో డివైడ్ చేసినప్పుడు 225. సో దిస్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. The original equation of the curve. The original equation of the curve is 25x square plus 9y square that equals to 225. So small x లో small y లో కన్వర్ట్ అయిందో లేదో చూసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనం ఒరిజినల్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో ఫస్ట్ క్వశ్చన్ ని కంప్లీట్ చేసాము. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చారు, ఫైండింగ్ చేయాల్సిందేమో ఒరిజినల్ ఈక్వేషన్. సెకండ్ క్వశ్చన్ లో మనం ఒరిజినల్ ఈక్వేషన్ ఇస్తారు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ కంప్లీటెడ్ ఫ్రమ్ ద రొటేషన్ ఆఫ్ యాక్సిస్. Now we are in the second question. Look at this. When the axis are rotated, మళ్ళీ rotated అని వస్తుందంటే is rotation of axis through an angle. ఈసారి యాంగిల్ ఏమి ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. pi divided by 6. ఈసారి యాంగిల్ 45 degrees అని డైరెక్ట్ గా ఇవ్వలేదు. pi divided by 6. What is pi? Pi means 180 degree. The value of pi is 180 degrees. మరి 180 divided by 6. What is 180 divided by 6? 30 degrees. అంటే యాంగిల్ ఎంత ఇచ్చేట్టు 30 degrees. So given in the first step, given angle theta equals to 30 degrees. అంటే pi by 6. 30 degrees అన్నా ఒకటే, pi by 6 అన్నా ఒకటే. సో మీరు pi by 6 equals to 30 రాసినా కరెక్టే, నో ప్రాబ్లం, ఎలా అయినా రాయొచ్చు.
ఆఫ్టర్ దట్ ఫైండ్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. చూడండి అర్థమవుతుంటుంది మీకు. వాడు ఏం కావాలంటున్నాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలి. ఇంతకుముందు క్వశ్చన్ మీకు చెప్పాను, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చేసారు, ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్పాడు ప్రీవియస్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ నే కనుక్కోమని చెప్తున్నాను. చూడండి, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ఇది ఒరిజినల్ ఈక్వేషన్, స్మాల్ ఎక్స్ లో స్మాల్ వై లో ఉంది. కానీ ప్రీవియస్ ప్రాబ్లం కూడా, ముందు ప్రాబ్లం కూడా చూడడానికి స్మాల్ ఎక్స్ లో స్మాల్ వై లో ఉంటుంది. కానీ వాడు ఏమి ఇచ్చాడని గమనించాలి. క్వశ్చన్ లో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చేసాడంటే మీరు చేంజ్ చేసుకున్నారు లాస్ట్ క్వశ్చన్ ని. స్మాల్ ఎక్స్ స్మాల్ వై నుంచి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై లకు చేంజ్ చేసుకున్నారు. సొల్యూషన్ మాత్రం స్మాల్ ఎక్స్ స్మాల్ వై తీసుకుని వచ్చారు. ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్తే సొల్యూషన్ లో స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ నే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే సొల్యూషన్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై లో రావాలి. మరి సో మనకి ఇప్పుడు తెలిసినంత వరకు యాంగిల్ θ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ ఒకటి తెలుసు. ఇప్పుడు మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై గురించి మనకు తెలియాలి. సో టేబుల్ ప్రకారం, మనకు తెలిసిన టేబుల్ ప్రకారం చూడండి, ఈ టేబుల్లో మనకు ఆల్రెడీ తెలిసిందే స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఇక్కడ ఏం రాయాలి? కాస్ థీటా క్రాస్ గా రాస్తున్నాం, సైన్ థీటా క్రాస్ గా రాస్తున్నాం, అండ్ ఇక్కడ సింబల్ మైనస్, క్లోజ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూస్ కావాలి? క్వశ్చన్ లో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమని అంటే మీకు స్మాల్ ఎక్స్ తెలియాలి, అలాగే స్మాల్ వై తెలియాలి. స్మాల్ ఎక్స్ అంటే ఏం రాయాలి చెప్పండి? స్మాల్ ఎక్స్ అనేది రో లో ఉంది, క్యాపిటల్ ఎక్స్ అంటే కాలం, అది ప్రీవియస్ క్వశ్చన్ లో చూసాం. ఇప్పుడు స్మాల్ ఎక్స్ అంటే రో ప్రకారం రాయాలి. అంటే క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా, చూడండి క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా, మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. అదే ఇది స్మాల్ ఎక్స్. మరి స్మాల్ వై ఏమవుతుంది? స్మాల్ వై ఏమవుతుందో చూడండి, స్మాల్ వై రో ప్రకారం రాయాలి. క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. చూడండి, సో వాట్ ఈస్ స్మాల్ ఎక్స్, వాట్ ఈస్ స్మాల్ వై అనేది టేబుల్ నుంచి చూపిస్తాం, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి. మరి ఇక్కడ థీటా ప్లస్ లో ఏం రాస్తాం? స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్. అంటే స్మాల్ ఎక్స్ ని దేంట్లో కన్వర్ట్ చేయడం? క్యాపిటల్ ఎక్స్. ఎందుకంటే మీకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అందులో కన్వర్ట్ చేస్తున్నాం. కాస్ థీటా ప్లస్ ఏమో చెప్పండి? 30 డిగ్రీస్ అంటే π/6 30 డిగ్రీస్ మైనస్ వై సైన్ 30 డిగ్రీస్ ఎక్స్ కాస్ 30 డిగ్రీస్. వాట్ ఈస్ కాస్ 30? కాస్ 30 డిగ్రీస్ అంటే √3 డివైడెడ్ బై 2 మైనస్ వై సైన్ 30 డిగ్రీస్. సైన్ 30 డిగ్రీస్ 1/2. టేబుల్ బాగా తెలియాలి. సైన్ కాస్ మనకి 10th క్లాస్ ఉన్నది. సో కాస్ 30 డిగ్రీస్ √3/2, సైన్ 30 డిగ్రీస్ 1/2. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, జస్ట్ మల్టిప్లై x √3 మైనస్ y వన్ జర్ y డివైడెడ్ బై 2. సో స్మాల్ x ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? స్మాల్ x ప్లేస్ లో క్యాపిటల్ x √3 మైనస్ క్యాపిటల్ y డివైడెడ్ బై 2. స్మాల్ x ప్లేస్ లో క్యాపిటల్ x క్యాపిటల్ y సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే ఇక్కడ స్మాల్ y ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ x సైన్ థీటా ప్లేస్ లో 30 డిగ్రీస్ సైన్ 30 డిగ్రీస్ ప్లస్ క్యాపిటల్ y కాస్ 30 డిగ్రీస్ x sin 30 is 1/2 plus y cos 30 is √3/2. ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది? y is equals to x plus ఏం రాయొచ్చు చూడండి, y into √3 y √3 divided by 2. So now what is small x, what is small y అనేది చూసాం. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? మనకున్న ఒరిజినల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే బయటకు వచ్చే ఈక్వేషన్ ఏంటి? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి చూడండి, స్మాల్ ఎక్స్ ప్లేస్ లో స్మాల్ వై ప్లేస్ లో మన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం వల్ల ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. మనకు కావాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. రెడీ? స్మాల్ ఎక్స్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి, క్యాపిటల్ ఎక్స్ √3 మైనస్ క్యాపిటల్ వై డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 ఇంటూ ఎక్స్ వై కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఏం రాయాలి చెప్పండి, x √3 మైనస్ y డివైడెడ్ బై 2 ఇంటూ y ప్లస్ ఏం రాయాలి, x ప్లస్ y √3 డివైడెడ్ బై 2 మైనస్ y స్క్వేర్ అంటే x ప్లస్ y √3 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ ఏమి ఇచ్చాడు చూడండి, దట్ ఈక్వల్స్ టు 2a². చూడండి సబ్స్టిట్యూట్ చేసాం, జస్ట్ సబ్స్టిట్యూషన్.
స్మాల్ ఎక్స్ ప్లస్ లో ఏం రాసుకోవాలి, అలాగే స్మాల్ ఎక్స్ ప్లస్ లో స్మాల్ వై ప్లస్ ఇక్కడ వై ప్లస్ అన్ని కరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఏ అనేది ఒక కాన్స్టెంట్, దాని ప్లస్ సబ్స్టిట్యూట్ చేయడానికి ఏమీ లేదు మన దగ్గర, అందుకని అలాగే 2a² రాసుకోవాలి. a మైనస్ బి హోల్ స్క్వేర్, అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి 3 X² అండ్ ఇది రూట్ వెళ్ళిపోతుంది ప్లస్ y² a² ప్లస్ b² మైనస్ 2ab అంటే 2√3 xy జాగ్రత్తగా డివైడెడ్ బై 2² అంటే ఏమి 4 డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ √3 2√3 ఇంటూ ఈ లోపల చూడండి ఇక్కడ ప్రోడక్ట్ ఇది ఏమైనా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అనుకుంటున్నారంటే అలా కాదు చూడండి, ఇది a ప్లస్ బి a మైనస్ బి లేదు, ఇదేమో x√3 ఇదేమో జస్ట్ x, ఇది y√3 జస్ట్ y. ఇంతకుముందు ప్రాబ్లం లాగా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి లాగా లేదు, అక్కడ y ప్లస్ x y మైనస్ x అని చూసారు. అలా మనం a² మైనస్ b² రాయాలి, జస్ట్ ప్రోడక్ట్ చేయాల్సిందే. మీరు ప్రోడక్ట్ చేయాలి అంటే x√3 ఇంటూ x, x√3 ఇంటూ x ఏమవుతుందంటే x²√3 ప్లస్ x ఇంటూ y xy √3 ఇంటూ √3 3. చూడండి x√3 ని ఫస్ట్ టర్మ్ తో మల్టిప్లై చేస్తున్నాం ప్లస్ అదే x√3 ని సెకండ్ టర్మ్ తో కూడా మల్టిప్లై చేయాలి, అప్పుడు మీకు √3 ఇంటూ √3 ఏమవుతుందంటే 3 x ఇంటూ y xy 3xy అని రాసేయచ్చు. ఈ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఈ టర్మ్ మైనస్ x ఇంటూ y మైనస్ x ఇంటూ y xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కంప్లీట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y ఇంటూ y y²√3 divided by 2 into 2 4. So ఈ టర్మ్ కంప్లీట్ మైనస్ ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ x² ప్లస్ y√3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 3y² ప్లస్ 2xy ప్లస్ 2xy√3 divided by 2² ఏమవుతుంది 4. That equals to 2a². జాగ్రత్త ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ లో x² ప్లస్ 3y² ప్లస్ 2xy√3 ఇక్కడ ఉంది 2xy√3 దాని పక్కనే రావాలి డివైడెడ్ బై 4 దట్ ఈక్వల్స్ టు 2a² ఎంత ఒకటే స్టెప్ లో రావాలి. క్లియర్? ఇక్కడ చూడండి. సో 3x² ప్లస్ y² మైనస్ 2√3xy ప్లస్ 4 అలాగే తీసుకున్నాం అన్ని 4 డినామినేటర్ అంతా 4 ఇక్కడ 2x² ఉంది కదా √3 ఇంటూ √3 3 √3 ఇంటూ √3 3 2 3s are 6x² ప్లస్ 2 3 6 చూడండి 2√3 ఇంటూ 3xy లేదా 3xy మైనస్ xy ఏమని రాసేయచ్చు మీరు ఇక్కడ 2xy అని రాయొచ్చు, ఒకటి అని చేసుకున్నాం. సో 2√3 ఇంటూ 3xy 2 3 6√3xy minus again 2√3xy minus 2√3 into √3 is 3 2 3 6y². ఇక్కడ మైనస్ x² మైనస్ తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ తో మల్టిప్లై చేయాలి మైనస్ x² మైనస్ 3y² మైనస్ 2xy√3 దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి దట్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి ఈ పాయింట్ దట్ ఈక్వల్స్ టు 4 అలాగే ఉంది డివైడెడ్ బై 4 ఉంది 4 2s డివైడెడ్ బై 4 ఉంది 4 2s ఏమవుతుంది 8a² డైరెక్ట్ గా రాస్తున్నాను 8a² ఎందుకంటే డినామినేటర్ 4 అనే లైక్ ఫ్రాక్షన్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే 4 2s ఈ 4 2s ఏమవుతుంది 8a². అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చూసుకోవాలి. చూడండి మైనస్ 2√3xy మైనస్ 2√3xy ఇది కూడా మైనస్ 2√3xy ఎందుకంటే √3 ఎక్కడైనా ఉండొచ్చు. సో అన్ని 2√3xy చూడండి మైనస్ 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 ఇది ఒకటి ప్లస్. సో అన్ని xy√3 6 ఉన్నాయి, ఇక్కడ 2 ఇక్కడ 2 అక్కడ 2 మైనస్ 6 ప్లస్ 6 క్యాన్సిల్ ఇంకేమీ లేదు. 3x² ప్లస్ 6x². 3x² 6 ఎంత 9. 9x² నుంచి ఒక x² సబ్ట్రాక్ట్ చేస్తే 8 క్యాపిటల్ x². 8x² y² ప్లస్ y² మైనస్ 6 మైనస్ 3 ఈ మైనస్ 6 మైనస్ 3 మైనస్ 9 మైనస్ 9 నుంచి ఒక ప్లస్ 5 పోతే ఏమవుతుందంటే మైనస్ 8y² దట్ ఈక్వల్స్ టు 8a². అన్ని ఇక్కడ 8 వచ్చే చూడండి 8a². 8 ఏం కామన్ తీయచ్చు 8 కామన్ తీస్తే x² మైనస్ y² ఈక్వల్స్ టు 8a². సో 8 ఏమవుతాయి క్యాన్సిల్. సో మన ఈక్వేషన్ ఏమవుతుందంటే x² మైనస్ y² ఈక్వల్స్ టు a². ఇది క్యాపిటల్ X లో ఉంది కాబట్టి
క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యాపిటల్ వై స్క్వేర్ ఈక్వల్స్ ఏ స్క్వేర్ ఇస్ ద ఏమని రాయాలి మీరు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ అన్నాడు. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఇస్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఇది ఒక్క స్టెప్ అనేది మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకుంటే క్లియర్ గా వచ్చేస్తుంది ఈ సొల్యూషన్. సో 2 ప్రాబ్లమ్స్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి ఎలా వస్తాయో చూసాం. ఫస్ట్ వన్ ఏమో ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కున్నావా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కున్నామా అంటే ఫస్ట్ క్వశ్చన్ లో మనం ఒరిజినల్ ఈక్వేషన్ అనేది కనుక్కున్నాం. మరి ఈ క్వశ్చన్ లో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కున్నాం. సో క్వశ్చన్ లో ఏమి ఇస్తున్నాడు ఎలా చేయాలనే మోడల్స్ 2 చూపించాము. అలాగే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి కూడా మనం 2 ప్రాబ్లమ్స్ చేసాము. సో ఓవరాల్ గా ఈ చాప్టర్ నుంచి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ 2 టాపిక్స్ ఉన్నాయి. ఆ 2 టాపిక్స్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. వీటి మీద ఇంకో 2 ప్రాబ్లమ్స్ మీకు ప్రాక్టీస్ లాగా ఇస్తాం. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు స్ట్రాంగ్ అయితే అంటే మేము చెప్పిన 2 మోడల్స్ మీరు చేసే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ 2 స్ట్రాంగ్ అయితే ఈ చాప్టర్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా మీకు పబ్లిక్ వస్తుంది. అయితే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి రావచ్చు ఆర్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ చేయాలని మీరు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూపిస్తాం.